ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియపరుతూ ఉన్నాడు. గనుక ఈ సమయంలో మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అంటున్నాడు కదా, పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవమును అనుగ్రహించడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క సమయంలో మరి మన మధ్య జీవరత్న గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. రెండు చేతులతో చెబుదాము, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి కూడా వందనాలు. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. పేజీ నెంబర్ 35, కొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడిన పుస్తకము మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచమని ఆయనను మిగుల బతిమాలుకొనగా. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. చదవబడిన వాక్యం నిమిత్తము దేవుడు మరి యొక్క ఉదయకాల సమయాన నీతో నాతో మనందరితో మాట్లాడలాగున్న ప్రతి ఒక్కరు కూడా తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియగు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధనలో మీరు మహిమ పొందారు, సాక్షుల ద్వారా మీరు మహిమ పొందారు నమ్ముచున్నాం ప్రభా. నీ దాసుని, నల్పుని, అభాగ్యుని, వట్టి వంటి వాడిని, మట్టి వంటి వాడిని, చెత్త వంటి వాడిని ప్రభా ఈ పక్షాన నిలబడి ఉన్నానయ్యా. నీ దాసు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరచండి, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానము నాకు స్పందించేలాగా సహాయము చేయండి ప్రభా. ఇదిగో నాయన, నీ దాసుని నిలబడి ఉన్నానయ్యా. ఆనాడు ఎస్కిల్ ఏర్పరచుకొని, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే నీతో నేను మాట్లాడుతున్నా ప్రభా. ఈ సమయం నీ బలిపీడ చెంత నిలబడి ఉన్నానయ్యా. నన్ను మరుగుపరిచి నాకు ఇక్కడ చేరుకుడు వచ్చిన బిడలకును, మైకు యంత్ర ద్వారా బ్రతుకు బిడలకును, లైవ్ ద్వారా వీక్షించిన బిడలకును, వినగల చెవులను, గ్రహించగల మనసులు ప్రతి బిడలకు మీరు అనుగ్రహించిన ఆయన. ఇక రాలేక అనగబడుచున్న ప్రతి బిడలు కూడా త్వరపెట్టిన సన్నిధికి నడిపించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొచ్చున్నాము మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా నా నిండు వందనాలండి. అందరికి వందనాలు. గట్టిగా చెబుదాం, అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. మంచిది. ఎందుకంటే క్రైస్తవులమైన మనము ఒకరినొకరు వందనములు చెప్పుకోవాలి అని లేఖనాల్లో భక్తులు చెప్పారు. కాబట్టి మనం ఏ స్థలాల నుంచైనా రాని, ఎక్కడికైనా వెళ్ళి రానిండి, ఒక దైవజనుడు కనబడినప్పుడు వందనాలని చెప్పాలి. అది ఎవరిది? దేవునిది పేరు కాబట్టి, అది దేవుని నామాన్ని స్మరించే ఒక విధానం కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనము వందనములని చెప్పుకోవాలి. ఒకరినొకరు, మన సంఘస్థులు ఒకరు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కూడా దేవుని ఎరిగిన తర్వాత వందనములని చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా రచించిన కొన్ని పత్రికలలో ముందు యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు చెప్పుచున్నాను అని చెప్పి తన ప్రసంగాన్ని ఏం చేసేవాడు? ప్రారంభించేవాడు. అందుకని వింటున్న నీవు నేను మనమందరము కూడా ముందు యేసుక్రీస్తు నామం పేరిట వందనములను చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. కొందరు చూస్తే ప్రియులారా, నేనెందుకు చెప్పాలి అన్నట్టుంటారు కొందరు. అవునా కాదండి? నేనెందుకు చెప్పాలి ఆయనకి? ఆయన ముందు చెప్పినాకే నేను చెబుతా అన్నట్టు కూడా వీటిలో కూడా తేడాలు చెబుతారు. అది కరెక్ట్ కాదు ప్రియులారా. ఎవరు ముందుగా వందనాలు చెబుతారో వారే ధన్యులు. ఇక్కడ వ్యత్యాసాలు పోకూడదు. ముందు వాళ్ళు చెబితే చెప్పాలి అన్నట్టుగా కాదు. ముందు ఒక సేవకుడి ఎద్దకు మనం వస్తున్నప్పుడు విశ్వాసులను మీరు ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి తర్వాత
దైవజనుడికి వందనములని చెప్తే అప్పుడు అతడు రిఫండ్ ఏం చేస్తాడు, మనకి రిటర్న్ వందనములని చెప్తాడు. అక్కడ ప్రభువు ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరం కూడా వందనములు చెప్పుడు అనేది నేర్చుకోవాలి. ఎల్లప్పుడు కూడా ఎక్కడున్నా ఏ స్థలాల్లో కనపడినా కూడా వందనములు అనేది క్రీస్తు పేరిట మనం చెప్పేవారికి ఉంటే అది ప్రభు చిత్తమై ఉన్నది. మంచిది ప్రియులారా, చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే దేవుని వాక్యము కోట్ల కన్నా లక్షల కన్నా వెండి బంగారాల కన్నా కూడా ఎంతో విలువైనది. అవునా కాదమ్మా? విలువైనదే కదా, ఎంతో విలువైనది, వర్ణింప సఖ్యము కానంతది. దావీదు ఒక మాట అంటాడు, ఆయన మాటలు దొరికినప్పుడు అంట అతడు ఏ రీతిగా దొరికినాయి అనుకున్నాడు చెప్పండి. పేతురు గారు, దేవుని వాక్యము దొరికినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏమండి, దావీదు ఒక మాట అన్నాడు, నీ వాక్యం నాకు ఎలా ఉందయ్యా అంటే చెప్పాలి, క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికినాయి అంటాడు. దేవునికి స్తోత్రం. ఒక మాంసము కోసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ రావాలంటే ఎలా ఏం చేయాలి? అడగాలి. అంతకు ముందు నువ్వు ముందుగానే వెళ్ళాలి. అంతేగాని 7 గంటలకల్లా అయిపోయేదాన్ని నువ్వు 9 గంటలకు వెళ్తే ఏముండిద్దాడా? ఏగలు తప్ప ఏమీ ఉండవు. అంతేనా కదా ప్రియులరా? అందుకని దేవుని సన్నిధికి వచ్చి మనము కూడా పెందల కాడైన వచ్చి వాక్యము ప్రారంభిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు దాంట్లో మనం పాలు పంచుకోవాలన్న ఆలోచన, అది విధానం ఒక క్రైస్తవులకు చాలా అవసరమని మీరు గుర్తుంచుకోండి. అంతేగాని పాటలు అయిపోయిన తర్వాత కలుద్దాములే, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వద్దాములే, లేకపోతే వాక్యానికి వద్దాములే అన్నట్లుగా కాదు. మనకు మన సాయశక్తుల ప్రకారం ఏం చేయాలి అంటే ఏకీభవించేవారుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్ని పనుల వల్ల ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఏ కాడికి మనం ప్రయత్నం చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మనము దేవుడికి ఇచ్చేది ఆ ఒక్కరోజే కదా, ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని దేవుడు అందరిని కూడా పెందల కాడని లేచి నీ పనులను చక్కబెట్టుకొను అంటాడు ఒక చోట. మరొక చోట దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి కూడా ఏం చేసుకోమంటాడు? జాగ్రత్తగా చూసుకొని అంటాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన ఉద్దేశాలు కావచ్చు, మనం ఆయన సందులోకి అడుగు పెట్టిన తర్వాత మనం ఎలా ఉండాలి? వాక్యం వైపే మన మనసు ఉంచాలి. కానీ పక్కన ఏం చేస్తున్నారో కూడా తెలియకూడదు. అలా లీలమైపోవాలా. అలా ఆయనతో ఏమైపోవాలి? లీలమై మిళితమై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎత్తబడే గుంపులో మనల్ని, మన సంఘాన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. మంచిదమ్మా, అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. ఈ మాటలు కూడా శ్రద్ధగా విన్నట్లయితే ప్రభు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కనుక చూడండి, మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదవమ్మా. తేజ గారు చదవండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచమని ఆయనను మిగుల బతిమాలు కొన్నది. కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ఎవరు? బతిమాలుకుంటున్నాడు. ఎవరిని? ఆయనను. ఆయనను అంటే ఎవరు? యేసుక్రీస్తు వారిని బతిమాలుకుంటున్నాడు. ఏమని బతిమాలుకుంటున్నాడు? నా కుమార్తె చావనై ఉన్నది. అమ్మ, నా కుమార్తె ఏమైంది? చావనై ఉన్నది, చావడానికి సిద్ధమై ఉన్నది, రెడీగా ఉంది. ఆమె శవంగా అయిపోయింది. నేను చూడలేను, ఆ బాధ నేను తట్టుకోలేను. నా కూతురికి జబ్బు చేస్తూ, వ్యాధి చేస్తూ, ఏ బలహీనత చేత అయినా కావచ్చు, ఏ కారణం బట్టి అయినా కావచ్చు, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. నీవు వచ్చి నా కూతురి మీద నీ చేతులు ఉంచితే చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు? అతని పేరైతే లేదు కానీ యాయిరు. అతని పేరేంటి? యాయిరు. యాయిరు కుమార్తె పేరుంది, గమనించిన పేరు ఉంది. యాయిరు అన్న వ్యక్తి తన కుమార్తె సావ నిమిత్తంగా ఉంది కాబట్టి చనిపోవడానికి రెడీగా ఉంది. ఆమె చనిపోవడానికి వీల్లేదు. ఏంటి? నేను కలిస్తే, ఆయన వచ్చి నా కూతురి మీద చేతులు ఉంచితే నా కూతురు ఏం పడిద్దంట? బాగు పడిద్ది, బ్రతికిద్ది అన్న ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? యాయిరు. యాయిరు ఏమనుకున్నాడు? యేసు ప్రభు వారి సూచక్రియలను చూచాడు. అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వారిని బాగుపరిచాడమ్మా? ఆయన ఎలాంటి వారిని బాగుపరిచాడు? గుంటి వారిని, గుడ్డి వారిని, ఊత చేయగలిగిన వారిని, నత్తి వారిని, మోగవారిని, చెవిటి వారిని, చెప్పాలా, చాంద్ర రోగులను, కుష్టి వ్యాధులను, రక్తస్రావం కలిగిన స్త్రీని,
చనిపోయిన వారిని ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. ఆయన ఒక స్వస్థత కార్యము దేశమంతటా ఏం చేసిందంట? వ్యాపింప చెందింది. ఆయన స్వస్థపరచు యెహోవా అని అన్నాడు కదా, నేను స్వస్థపరచు యెహోవా అని అన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? స్వస్థపరిచే యెహోవా అని దేశమంతటా ఆయా దేశాల్లో ఆయా రాజధానుల్లో ఆయన కీర్తి ఏమైంది? ప్రసిద్ధి చెందింది. అలాంటప్పుడు ఒక అన్యుడే ఒక క్రైస్తవుడనే లేదు భేదాలు. అనేకులు కూడా ఎవరైతే ఎలాంటి సమస్యలో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి వ్యాధుల్లో ఉన్నారో, ఎలాంటి చింతలో ఉన్నారో వారందరూ కూడా యేసు దగ్గర రావటము మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. అందరు నా వైపు చూడాలి, గమనించండి. ఇక్కడ ఈయనే యాయిరు అన్న వ్యక్తి ఎందుకు యేసు దగ్గర రావాలి? అందరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, చెప్పండి. యాయిరు అన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? చెప్పండి. యేసు ప్రభు దగ్గరికే ఎందుకు రావాలి? ఇంకా ఉన్నారుగా మనుషులు, ఇంకా గొప్ప గొప్ప ఇంకా గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు కదా అని అంటే, వైద్యులు ఉన్నారు, వారి సహాయశక్తుల ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తారే తప్ప బ్రతికిద్ది అని గ్యారంటీ మాత్రం ఇయ్యలేరు. మా ప్రయత్నం మేము చేస్తాం, ఇక అంత భారం పైవాడి మీద అంటాడు. వాళ్ళు అంటారా లేదండి? ఏ డాక్టర్ అని అంటాడా లేదా? నువ్వు ఇంత లక్షలు ఖర్చు పెట్టు, కంపల్సరీ నేను నీ కొడుకుని బాగు చేస్తాననేసి నీకు హామీ ఇవ్వగలుగుతాడా? వీళ్ళు వాడు చేసే ట్రీట్మెంట్లోనే అనుకో రీతికి పోయే వాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ జరగకుండానే ముందు పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే ప్రాణము మనుషుడి వశములో లేదు. ఎవరి వశములో ఉన్నది? దేవుని వశములో ఉన్నది. కాబట్టి ఆ ప్రాణము మట్టిలో కలిసే అంతవరకు ఈ లోకం మనం నమ్మకంగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ప్రియమైన సంఘ బిడ్డలారా, దేవుని జనాంగమా, ఇక్కడ యాయూరు ఎందుకు యేసు ప్రభుని వేడుకుంటున్నాడు అంటే ఆయన స్వస్థపరచు యెహోవా అని. అవునా కదా ప్రియులారా? ఎక్కడ దాకేందుకు? అన్ని పనులున్నా కానీ అమెరికా నుంచి మన ఊరికి డాక్టర్ గారు వచ్చారు, ఆయన దగ్గర ఉచిత వైద్యం అంటే ఏం చేస్తామండి? ఏమండి నాగేశ్వర గారు, ఏం చేస్తాం? పరిగెత్తుతాం. అదిగాక ప్రముఖగాంచిన డాక్టరు అమెరికాలో చేస్తున్నాడంటే ఆయన ట్రీట్మెంటు బాగుండిద్ది, మామూలుగా ఉండదు అని ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తాం. అదిగాక మళ్ళా వాళ్ళు ఏమంటారు? ఉచిత వైద్యం అంటారు. ఉచితం అంటే ఫ్రీగా వస్తే ఫినాల్ అయినా కూడా మనం ఏం చేస్తాం? తాగడానికి సిద్ధంగా ఉంటారు కొందరు. అవునా కదండి ప్రియులారా? ఫ్రీగా వస్తుంది ఏదైనా కానీ ఇష్టపడే వారికి ఉంటాం. కానీ ఇక్కడ అలాంటి సమయంలో ఈయన కూడా డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు కనుక ఏంటి మన యేసు ప్రభువు ఎలాంటి వాడు? డాక్టర్ కన్నా కూడా పరమ వైద్యులు. అందుకే నేను బతుడు ఒక చోట అండి, వీరందరూ పనికి మాలిన వైద్యులు అంటాడు ఒక చోట బతుడు. అమ్మ అన్నాడు తేజ గారు, ఉందా మాట? వీరందరూ పనికి మాలిన వైద్యులు అంటే పనికి మాలిన వైద్యులు ఉన్నాడు, పనికి వచ్చే వైద్యుడు ఉన్నాడు. మన దేవుడు పరమ వైద్యుడు. అందుకని అతడు అనేక రకరకాల డాక్టర్లను ఏం చేశాడు? తన కూతురు నిమిత్తము, తనకు కలిగిన రోగాన్ని నిమిత్తము సంప్రదించాడు. అమ్మా, కానీ ఎక్కడ కూడా ఆమె బ్రతికిద్దని మాత్రం ఎవరు కూడా చెప్పలేదు, గ్యారంటీ ఇవ్వలా. అర్థమవుతుందా? అలాంటి వేళలో అప్పుడు యాయిరు అంటాడు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద ఏం చేస్తున్నారు? పడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యాయిరు చేసిన పని ఏంటో చూశారు ప్రియులారా? ఒకటి, తనకు కలిగిన కూతురుని బట్టి, కలిగిన వ్యాధిని బట్టి చావనే సిద్ధమైన ఉన్నది తెలిసే వచ్చాడు కదా. వచ్చి ఏం చేశాడయ్యా అంటే యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. ఉందా లేదా అన్నమాట? అక్కడే ఉండేది పైన 22వ వచనంలో ఆయన పాదముల మీద పడి అని ఉండిద్ది. ఉందా లేదమ్మా? ఆయన పాదముల మీద పడ్డాడు అంటే తగ్గించుకున్నాడు. ఇక్కడ ఈయన ఎవరు? ఒక అధికారి. ఈ యాయిరు అన్న వ్యక్తి ఒక అధికారి. విఆర్ఓ అనుకోవచ్చు, లేదా ఏదైనా అనుకోవచ్చు. ఒక అధికారి, గ్రామంలో రెవెన్యూ అధికారి కావచ్చు, ఎలాంటి అధికారి, ఎంఆర్ఓ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక అధికారి. అధికారి అంటే ఎలా ఉండిద్ది? ఆడొస్తాడా? రాడు కదా. అదవుతుంది. వస్తాడా? రాడు కదా. ఒకరు పంపిస్తే అతని కింద పీనులు ఉంటారు, వాళ్ళని పంపిస్తాడు, వెళ్ళి అదేంటో కనుక్కొని రారా నాయన అని. విఆర్ఓ గారి కింద కానీ విఆర్ఏ ఎవరు ఉన్నట్లు అట్లా ఆ అధికారి కింద ఇంకొక వ్యక్తి ఉన్నాడు. కానీ అవసరం ఎవరిది? ఇతనిది. అందుకని
ఆయన ఏం చేశాడు? అధికారాన్ని పక్కన పెట్టాడు, తనకు కలిగిన పదవిని పక్కన పెట్టారు. ఏమండి ఏం చేశాడు? ఆయన పాదముల మీద పడ్డాడు. ప్రియులారా, సంఘం అంటే ఎలా ఉండేదో తెలుసా? ఈ లోకంలో కొన్ని చోట్ల మనం గమనిస్తే కొన్ని సంఘాల్లో ఎలా ఉన్నారంటే కలిగిన జాబును బట్టి ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిని కూడా అపవిత్రపరిచే వాళ్ళు ఉన్నారు. ఎలా అని అంటే సాక్స్ షూస్ వేసుకొని ఏం చేస్తారట? దేవుని మందిరంలో కూర్చుంటారట డైరెక్ట్గా. ఉన్నారా లేరండి? కొన్ని సంఘాల్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చూసారు కదా, షూ వేసుకొని వాక్యం చెప్పే సేవకులు కూడా ఉన్నారు. అంటే దేవుడు అంటే పరిశుద్ధంగా స్థలం అని దాన్ని మనం భయపడాలని లేదు, ఉంటుందండి? లేదు. కొందరు ఉన్నారు, దయచేసి అలా ఉండకూడదు. దేవుని సన్నిధి అనక మనం ఏం చేయాలి? ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. అవునా? అంతేగాని నాకు జాబ్ ఉంది, వీళ్ళందరికన్నా లక్షల కోట్లు సంపాదిస్తున్నానని నువ్వు ఆయన మందిలో అడుగు పెట్టినంత మాత్రాన ఆశీర్వదించబడతారా? శారీరకంగా ఆశీర్వదించబడతావేమో కానీ ఆత్మీయుల అభివృద్ధిలోనికి మాత్రం మనము రాలేవని గుర్తుంచుకోండి. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎంతైతే ఉన్నాయో, ఏమండి, మీకు ఏదైతే కలిగినదో అవన్నీ కూడా ఎప్పుడు మందిరం గడప ఎదుటనే పెట్టి లోపలికి రావాలి. దేవునికి స్తోత్రం అన్నాడు లేదండి? ఏమన్నాడు? నీకు కలిగిన జాబ్ అయినా, హోదైనా, హుందాయినా, పదవైనా, అధికారమైనా కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా చెప్పులు ఏ స్థలంలో ఉంటాయి? బయట ఉంటాయి. అలాగే మన అహంకారం, గర్వం ఇవన్నీ కూడా అక్కడే విడిచిపెట్టాలి. అంతేగాని ఆయన సన్నిధికి వచ్చే గర్విష్ఠులుగా ఉంటే గర్వహృదయులందరికీ దేవుడు ఏమన్నాడు? హేయులు అన్నారు. ఆయన దృష్టికి వాళ్ళందరూ కూడా హేయులు. గర్విష్ఠులు అందరూ ఆయనకి హేయులుగా ఆశ్రయించుకునేవాడుకుంటాడని వాక్యం చెప్తుంది. కనుక ఎప్పుడు కూడా గర్వముగా ఉండకూడదు. నేను ఊరిలో ఒక పదవి ఉందండి, నాకంటూ ఒక వార్డు నెంబర్ ఉందండి, నేను అలాంటి ఉండండి ఇలాంటి ఉండండి చెప్పుకోవడానికి పనికి వస్తే కానీ దేవుని ఎదుట మాత్రం అవన్నీ పనికిరావు. పరిచయుడు చెప్పుకున్నాడు గొప్పలు, నేను పరిచయుడిని అని చెప్పుకున్నాడు. కానీ ఆ పరిచయుడు తన స్వభావకంగా ఎలా గర్వించాడంటే హృదయంలో తనంత గొప్పవాడు లేడని అనుకున్నాడు. అది దేవుడు నచ్చిందా? నచ్చలేదు. ఆకాశం వైపు కనులేస్తున్నాడు, కానీ పక్కన సుంకర మాత్రమైతే ఆకాశం వైపు కూడా కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనము అన్నీ కూడా ఏం చేసుకోవాలి? బయట విడిచిపెట్టి దేవుని వద్దకు తగ్గించుకునే వారిగా ఉండాలి. కొన్ని సంఘాల్లో అయితే లాయర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, దేవుడిని స్థితిలో ఉంచాడని ఏం చేస్తారు తెలుసా? సాధారణమైన వస్త్రాలు వేసుకొని, సాధారణమైన తెల్లని వస్త్రములు వేసుకొని వచ్చి మందిరాల్లో సీట్లో కాకుండా ఏం చేస్తున్నారు? వారు కిందే కూర్చుంటున్నారండి. ఉన్నారు కొన్ని చోట్ల. ఎందుకని? ఆ పదవి ఇచ్చిన దేవుడికి వారు ఏమిస్తున్నారు? లోబడుతున్నారు. ఇచ్చిన అధికారానికి లోబడుతున్నారు. మనము ఎంత కలిగిందంటేనే ఏం చేస్తామమ్మా? పైకి వెళ్ళ చూస్తాం. కాలు మీద కాలు వేసుకుని కాళ్ళు ఊపుతా ఏంటి చెప్పు అన్నట్టుగా ఏం చేస్తాం? ఇతరులతో మాట్లాడతాం. ఎంత కలిగిందంటే ఒక మేడ కట్టామంటే చాలు, లేదా ఒక కారు కొన్నామంటే చాలు, ఒక 30 ఏళ్ళు శాలరీ కలిగే జాబ్ వచ్చిందంటే చాలు. ఏం చేస్తామమ్మా మనం? ఏం చేస్తాం చెప్పండి? ఎగిరి పడిపోతాం. వచ్చే వాళ్ళను కూడా చూసావా నా స్టేటస్ ఏంటో అనేసి చెప్పుకుంటాం. ఇవన్నీ వాక్యం చెబుతుంది. అవన్నీ బయటే మన చెప్పులు ఏ స్థానంలో ఉంటున్నాయో ఆ స్థలంలోనే అవన్నీ కూడా ఉంచి దేవుని వద్దకు వస్తే ఆయన ఇంకా బహుగా మనల్ని ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు, హెచ్చించబడిన వారు తగ్గించబడతారన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా. అందుకని అంటున్నాడు కదా, ఒకటి ఆయన పాదముల మీద పడ్డాడు. తన కూతురు బ్రతకడం కోసము ఏం చేశాడు? ఆయన పాదముల మీద పడ్డాడు. రెండవది ఆయన గోజాడుతున్నాడు, బతిమలాడుకున్నాడు. ఏమంటున్నాడు? ఆయన గోజాడుకున్నాడు. ఏమని? అయ్యా నా కూతురిని ఒక్కసారి చూడు నాయనా, ఒక్కసారి నా కూతురు వైపు చూడయ్యా, అయ్యా నీ చేతులు ఉంచితే చాలయ్యా నా కూతురు బాగుపడదు. ఒక్క కూతురయ్యా, అది పోతే నేను బ్రతకలేనయ్యా, అయ్యా అది ఒక్కటే నాకు దిక్కయ్యా, నా కూతురుని చిన్నా నేను బ్రతికానయ్యా, నాకు బాధ కలిగినాక నేను అంతగా పట్టించుకోలేదు, కానీ నా కూతురు కాయలా పడిందని, జబ్బును పడిందని, చచ్చిపోద్దని భయముతో వేదన చెందుతున్నానయ్యా, ఒక్కసారి నా వైపు చూడయ్యా చూడని తన గారాభముతో పెంచుకున్న కుమార్తె నిమిత్తం ఎంతగానో ఏం చేశాడు? దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సంఘ బిడ్డలారా, బతిమాలుకునే విధానం మన సంఘానికి ఎంతైనా అవసరం.
సంఘబిడ్డలారా, ఏంది బతిలాడుకునేది ఏంటన్నాడు ఆలోచన చేస్తారేమో. దైవ జనాంగమా, నేను బతిలాడేది ఏంటి, ఆయన నాకేమో తక్కువైందా, తినడానికి ఏమో తక్కువైందా, కట్టుకోవడానికి ఏమో తక్కువైంది అనుకుంటారేమో. నీకు ఎంత ఉన్నా సరే, మరి అధికారికి ఎంత ఉందని చెప్పండి. అధికారికి అంటే అతనికి ఎంత ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు, అతనికి ఎంతమంది పని మనుషులు ఉండొచ్చు, అయినా కూడా అతను బతిమలాడుతున్నాడు గల కారణం ఏంటి? ఆయన కుమార్తె బ్రతకాలి. ఈ రోజున మన సమస్యలు పోవాలి, మన ఇరుకులు పోవాలి, మన ఇబ్బందులు పోవాలి, మనకున్న ఎక్కట్లు తొలగాలి అంటే నీవు కూడా యాయురు వల్ల ఏం చేయాలి? బతిమాలుకోవాలి. ప్రభువా నన్ను కరుణించు, కరుణించు, కరుణించని బర్తిలోమాయికి ఆకలి వేసాడు. కరుణించడా లేదండి? బర్తిలోమాయి తెలుసా మీ అందరికీ? ఎక్కడుంటాడు ఆయన? మా ఇంటి పక్కనైతే లేడు కదా, మరి ఆడుంటాడు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉంటాడు అతను మనకి, అవును కదా? బర్తిలోమాయి అతడు ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించను. ఒకటోసారి యేసు ప్రభు వెళ్తున్నాడు, ఇంకా ఆ మాట వినిపించుకోలా. రెండవసారి దావీదు కుమారుడా నన్ను కరుణించంటున్నాడు, వినిపించుకోవాలా. వింటున్నాడు అనుకోండి బహుశా, కానీ అది ఒక మాదిరిని కనుపరచాలి. ఒక వ్యక్తి ఒక మాదిరిని కనుపరిచే రీతిగా చేస్తున్నాడు అనుకోండి. ఇక పక్కనున్న వాళ్ళు ఏమంటారు? ఉరక, ఏంది నీకేమన్నా వచ్చిందా ఏంటి, అరుస్తావేంటి, అవసరం మౌనంగా ఉండకుండా గుడ్డోళ్ళలాగా ఉండు, అంతేగాని మాట్లాడతావు ఎందుకు అనేసి పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే బతులాడుకునే వ్యక్తిని కూడా బలహీనము పరుస్తారు. వాడేదో బాగుపడదామని దేవుళ్ళను స్వస్థపరుస్తాడనేసేసి గట్టిగా బహిరంగ కేకలు వేస్తున్నా, తండ్రి నా కుమారుడు నన్ను దాటిపోవద్దానని అనుకుంటుంటే ఈడికేమైంది చెప్పండి? ఒక వ్యక్తి అంట ఒక కప్ప పైకి ఎక్కుతుంటేనే కింద కప్ప ఏం చేసేది, దాన్ని లాగిద్దాడు. నువ్వెక్కేది నిన్ను పట్టుకు నేను ఎక్కాలని. మన సమాజము, మన దేశాలు ఎలా ఉన్నాయి? ఇలాగే ఉన్నాయి. ఒకడు బాగుపడుతున్నాడంటే ఊరుకునేదిలే, ఆడిని కూడా కిందకి లాగి ఈడి మీద నుంచి నేను వెళ్ళాలి. ఆడు ట్రై చేస్తుంటే ఆడు అంతే లాగుతాడు. ఇలా స్వార్థాలు పెరిగిపోయిన దేశం అంతటా, ప్రపంచం అంతటా కూడా. అందుకనే మనుషుల్లో ఏది లేదు, మానవత్వాలు కనుమరుగైపోయినాయండి. హ్యూమనిటీ లేదు మనుషుల్లో. స్నేహం చేసే, సహాయం చేసే విధానాలు మనుషుల్లో కనుమరుగైపోయాయి. గల కారణం ఏంటి? స్వార్థం. నేనే ఉండాలి, నా తర్వాత ఎవడైనా, నా తర్వాత ఇంకొకడైనా అన్నట్లుగా మనుషులు ఎలా ఉన్నారు? స్వార్థాలతో జీవిస్తున్నారు. దయచేసి అలా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కూడా యేసు ప్రభు పాదాల మీద పడాలి. ఏం చేయాలమ్మా? మనము కూడా యేసు ప్రభు పాదాల మీద పడాయి. ఏం చేయాలి? ప్రభువా నా బాధ ఇద్దయ్యా, నేను ఆర్థిక సంస్థలతో వచ్చానయ్యా. మరి అతడు కలిగిన వ్యాధిని బట్టి అడిగాడా లేదా? ఎవరు? బర్తిలోమాయి. ఎవరికి ఆకేశాడు? భక్తుడు అన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. గట్టిగా చేద్దాము దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నీవు తప్ప నాకు ఈ లోకములో
ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా రాబందులు తెప్పి. ఈరోజు బంధువులు ఎలా ఉన్నారండి? రాబందులు లెక్క పీకు తినేటట్టు ఉన్నారు. మన దగ్గరే ఉందో చూస్తున్నారు తప్ప ఒకళ్ళ మీద ఆశపడ్డామంటే వాళ్ళు మన కన్నా డబులే మన యొక్క నుంచి ఏదైనా ఆశిస్తున్నారు తప్ప ఏది కూడా లేదు. అందుకని అయ్యా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు, ఒకవేళ నా తల్లి నా తండ్రులను తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గర పడేస్తున్నారు, పక్కన నడిపిస్తా కూడా ఎవడు కూడా రాట్లు, నా బతికేంటయ్యా అని దేవుణ్ణి దాటిపోవద్దయ్యని వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. బతిమలాడే ప్రార్థన చేసి సంఘం ఉంటున్నావా? ఓ సంఘమా, ఓ క్రైస్తవమా, ఓ యవనస్తుడా, ఓ యువతి, బతిమాడుకునే విధంగా ఉండాలి. తన కూతురి మీద ఏం చేశాడు? బతిమాలుకున్నాడు. ఒకటి పాదాల మీద పడ్డాడు, రెండవది ఆయన ఏం చేశాడు? బతిమాలుకున్నాడు. బాగానే ఉందా? అప్పటికి అమ్మనే వెళ్ళాలి కదా. ఆయన చెప్పాడు ఊళ్ళేడే ఆయన తెలియదా ఏందన్నట్టు అంటారా దేవుడికి? ఆయన తెలియదా ఏంటి చెప్తప్పుడు? వెళ్ళాలని అనుకున్నాడు, కానీ జన సమూహం అంతా ఏం చేసిందంటే ఆయన మీద పడుతున్నారంట. కిక్కిరిసిపోతున్న ఇసుకేత రాళ్ళంత జన సమూహము ఉన్నారంట. ఎందుకని అందరూ కూడా వారికి ఉన్న బాధలు, బలహీనతలు, రోగాలు, దెయ్యపు శక్తులు ఇవన్నీ తొలగించుకోవడానికి ఆయన వద్దకు వస్తున్నారు. ఈలోపు మనం ఒక ఆమె పరిచయం అయిపోయిందంటే అమ్మంటే, ఆమె ఎవరయ్యా? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆయన వచ్చి చెప్పాడా? చెప్పంగానే అయ్యో పాప మరి అక్కడికి వెళ్ళాలని ప్రజలు ఊరుకున్నారా? ఈరోజు నువ్వు ఊరుకుంటావా? నీ అవసరం ఇది ఉంటే 10 మందిని కూడా పక్కన పెట్టి నీ అవసరం కొరకే అధికారిని ఏం చేస్తావు? గోజాడతావు. అయ్యా నాకు ఇళ్ళ స్థలం లేదు, నువ్వు పెట్టాలి అనేసి గోజాడారా లేదా? ఒకరోజు పింఛన్ రాలేదు అనుకో, పంచేసుడు తిరిగారా లేదా? ఒక ఏదైనా అప్లికేషన్ రాసావా అనుకో, అప్లికేషన్ ఇంకా పూర్తి పైకి వెళ్ళలేదనుకో, ఏం చేస్తావు నువ్వు? ఒకసారి రాశాను కదా ఇక వెళ్ళిపోయిద్ది లేదే, ఎంఆర్ఓ చూస్తాడులే, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిద్దులు అనుకో, నువ్వు ఉంటావా? 1కి 10 సార్లు వెళ్ళిందో లేదో అని అధికారులు అడుగుతావు, విఆర్ఓలు అడుగుతావు, ఎంఆర్ఓలు అడుగుతావు, ఏకం కలెక్టర్ దగ్గర కూడా వచ్చిందో లేదో అడిగి మౌనంగా ఉంటావు నువ్వు. అవునా కదా? ఎందుకంటే అది నీ అవసరం. నువ్వు పెట్టిన అర్జీ, నువ్వు పెట్టిన ఒక లెటరు పైవాడికి చదివితే నీకున్న కార్యము జరిగిద్దని ఎలా అయితే బతిమలాడుకుంటున్నాం అధికారుల్ని, అయ్యా అయ్యా ఇదిగో ఒక్కసారి అయ్యా అని అదా బతిమలాడతామో, అలాగ దేవుని వద్దకు వచ్చే మనము కూడా బతిమలాడుకోవాలి. అవునా లేదా? బతిమాలుకోవాలా లేదండి? బతిమాలుకునే వారిగా ఉండాలి. మన సంఘం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, మరి కుటుంబ అభివృద్ధుల కొరకు మనం కూడా ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. అయ్యా నన్ను బాగు చేయి. చాలామంది ఇప్పుడు త్రాగుబోతు భర్తలు ఉన్నారనుకోండి, ఏం బతులాడతామండి? ఏమండి? కుక్కకైనా చెప్పవచ్చు కానీ ఇక నా కుక్కకు మాత్రం చెప్పలేమంటారు కొందరు భార్యలు. అన్నారా లేదండి? అనుకున్నారా లేదండి? కుక్కైనా కుసేపైన ఛాయ్ అంటే ఆ పక్క వెళ్ళని ఇదని వచ్చింది, కానీ వీళ్ళు మాత్రం రారని భర్తల మీద కోపం తెచ్చుకుని లేరా? మానవ దోషాలు చేస్తున్న లేరా? అంటే బతిమలాడే విధానం చేతగాక ఏం చేస్తాం? కుక్కల మీద బెట్ట తిట్టను, ఆవుల మీద బెట్ట తిట్టను, బరిగోడ్ల మీద తిప్పను. ఏమండి ఏదో సామెత ఉంది కదా, అత్త మీద కోపం దేని మీద చూపించినట్టంట, దొత్త మీద చూపించినట్లుండిద్దంట. అట్లా చూపిస్తూ ఉన్న కుటుంబాల్లో. అట్లా కాదు ప్రియులారా, బతిమలాడుకోవాలి. నీ భర్త బాగుపడేంత వరకు బ్రతిమలాడుకోవాలి. హిజ్కియా ఉన్నాడు, మరణకరమైన రోగం వచ్చింది. అయ్యా నన్ను బాగు చేయని పాపమనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? బాగుపడేంత వరకు ప్రార్థన చేశాడు. అతను కలిగిన బలహీనత దేవుడు తీసివేశాడు. ఎందుకని? బతిమాలుకునేవాడిగా ఉండాలి. ప్రియమైన సంగమా, బతిమాలుకునే వారికి మనం ఉండాలి. ఆయన పాదముల మీద పడి ఆయన వద్దకు వచ్చి మొరపెట్టి, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబాన్ని మార్చు, ఇదిగో త్రాగుబోతున్నా భర్తను మార్చు, తిరిగిపోతున్నా భార్యను మార్చు, జోదగాలను మార్చు. ఎవరైతే ఏ పరిస్థితిని ఏదిస్తున్నారో, ఎవరైతే నిన్ను గాయపరిచి మాట్లాడుతున్నారో, ఎవరైతే నీకు శత్రువులుగా జీవిస్తున్నారో, ఎవరైతే నీకు విరోధంగా ప్రయత్నాలు చేస్తున్నారో, వారి ప్రయత్నాలు మానేటట్లుగా ప్రార్థన చేయాలి. బతిమాలి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసే విధానం మనలో ఉండాలని చేసి దేవుడు మరి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంతకీ మరి మధ్యలో ఎవరెడ్డి వచ్చారు? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమెను కూడా దేవుడు స్వస్థపరిచాడు. మంచిదే. తర్వాత ఏం జరిగిందయ్యా అంటే 35వ వచనం చదవండి. 35వ వచనం అక్కడేముందన్నమాట, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. దేవునికి స్తోత్రం. మనోడు పెందల కాడనే వచ్చాడు. ఎవరో యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోతుంది, నువ్వు చనిపోక ముందు వస్తే ఏదైనా బాగు చేయగలుగుతావు,
ఏమండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గమనించండి, సజీవంగా ఉన్నప్పుడు తీసుకెళ్తారా, చచ్చినాక తీసుకెళ్తారా? సజీవంగా ఉన్నప్పుడు ఏదైనా కోన ఊపిరున్నే ఏదైనా ప్రయత్నం చేసి బతికిస్తాడేమో, కానీ చచ్చిన శవాన్ని తీసుకెళ్తే ఏం చేస్తాడు ఆయన? కావాలితో పోస్ట్ మార్టం చేసి రావాల్సిన శవం టైంకి రాకుండా మరొక రోజు పంపిస్తాడు.